ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నమస్తే గంగ గారు. నమస్తే. ఈ రంగంలోకి మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఒక 4 years అవుతుంది. అంటే ఇది నేర్చుకోవడం అనేది ఎలా, మీరు ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నారు, దీన్ని ఎట్లా స్టార్ట్ చేశారు? ఆర్సెట్లో నేర్చుకున్నాం, బాగుంది నేర్చుకున్నందుకు. మీరు ఏం చదువుకున్నారు? మాది డిగ్రీ అయిపోయింది, హౌస్ వైఫ్గానే ఉన్న ప్రస్తుతానికి. ఇక ఆర్సెట్లో ఫ్రీగా నేర్పిస్తారని అందరం కలిసి నేర్చుకోవడానికి వెళ్ళినాం. మాది ఆదిలాబాద్ డిస్టిక్, ఊట్నూరు మండలం. అమ్మ వాళ్ళది వచ్చేసి జన్నారం. నాకు ఊట్నూరుకి ఇచ్చిర్రు. మా ఆయన పోలీసు, నాకు 2 పాపలు. నేను ప్రస్తుతానికి హౌస్ వైఫ్గానే ఉన్నాను. అంటే ఇప్పుడు ఈ మగ్గం కాకుండా మీరు వేరే రంగాలకు కూడా వెళ్ళడం జరిగిందా? వేరే నేర్చుకోవడమో లేకుంటే అలా? వేరే దేనికి వెళ్ళలేదు ప్రస్తుతానికైతే. ఇది ఒక్కటే ట్రై చేసినాం, బాగానే ఉంది, అదే రన్ అవుతుంది. సొంత పెట్టుబడితోటే స్టార్ట్ చేసినాం. 10,000 వరకు పట్టాం ఫస్ట్ స్టార్టింగ్. మెటీరియల్ తీసుకున్నాం. ప్రస్తుతానికి మాది మేమే ప్రయోగించినాం, ఎట్లా వస్తాయి ఏంటిది అనేది. ఊర్లో ప్లేస్ జన్నారం నుండి వస్తారు, ఇంద్రవెల్లి నుండి వస్తారు, కేరమేరి నుండి వస్తారు, ఎంద నుండి వస్తారు. ఇక మా చుట్టుపక్కల ఉన్న ఊర్లు అందరూ వస్తారు. అవును, ఇంట్లో వర్క్ చేయాలి, ఈ వర్క్ చేయాలి అంటే టైం సెట్ చేసుకోవడం అనేది ఎలా ఉంటుంది? ప్రొద్దున తొందర లేవాలి, ఇంట్లో పనులన్నీ 10 వరకు చేసుకోవాలి. ఇక 10 నుంచి మళ్ళీ 6 వరకు అలాగే కూర్చొని చేస్తూ ఉంటాం. ఎందుకంటే గిరాకు మాట రావద్దు కదా, వాళ్ళకు కూడా టైంకి అందియాలి, ఇక కొంచెం కష్టపడాలి. ఇప్పుడు ఈ మగ్గంకి ఇప్పుడు ఎలా ఉంది గిరాకీ అనేది? బాగుంది, మంచిగా నడుస్తుంది ప్రస్తుతానికైతే. ఈ చేతితో చేసే మగ్గం వర్క్ కి ఇప్పుడు బయట మిషన్ తో చేసేవి కూడా వెళ్ళినాయి కదా. అవును, దానికి దీనికి తేడా ఏమన్నా ఉందంటారా? ఎవరికి ఏది నచ్చితే అది వేయించుకుంటారు. మా దగ్గర వచ్చేటోళ్ళు మా దగ్గరకు వస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటోళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు చేసే ఈ పనిలో మీకు ఇన్కమ్ అనేది ఎట్లా, అంటే మీరు ఖర్చు పెట్టే దాని మీదకి వెళ్ళి నెలకి ఎంత అనేది వస్తూ ఉంటుంది? పెళ్లి సీజన్లు ఉంటేనే గిరాకీ, లేకుంటే ఏం లేదు. చేసుకోగలుగుతాం. ఇక డిక్లేర్గా అంటే 1 year మొత్తంలో చేయగలుగుతాం. మేము కూడా 80-90 వేలు వరకు చేయగలుగుతాం, ఇంట్లో పనులు చేసుకొని అన్ని చేసుకోవాలంటే. అయితే ఇప్పుడు మీతో పాటు ఇంకా వేరే వాళ్ళని కూడా చేర్చుకున్నామని అన్నారు కదా. అవును, అంటే ఎవరిని చేర్చుకున్నారు, వాళ్ళతో ఎట్లా ఉంటుంది? బాండింగ్ బాగానే ఉంటుంది. మేము అందరం కలిసి చేసుకుంటాం, మీది మాది అన్నట్టు ఏం లేకుండా అందరం కలిసి చేసుకుంటాం. ఏది వచ్చినా శిరసగం చేసుకుంటాం. అంటే ఇద్దరు కలిసి చేసిన దాన్ని మళ్ళీ 50-50 చేసుకుంటారు. మెటీరియల్ తీసేసి ఎంత వస్తుందో అంతా ఇద్దరం శిరసగం పంచుకుంటాం. దీని మెటీరియల్ అనేది ఎట్లా, మీరు ఇక్కడ ఊట్నూరులోనే తీసుకుంటారా, బయటకు వెళ్ళి తీసుకుంటారా? ఇక్కడ మెటీరియల్ లోకల్ మెటీరియల్ అయితే కలర్ షేడ్ అవుతుందని హైదరాబాద్ నుండి తెప్పించుకుంటాం అన్ని. ఈ రంగంలో మీరు ఇలా వర్క్ చేయడం అనేది ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంది, మాది మేము సొంతంగా డబ్బులు సంపాదిస్తున్నాం కదా, హ్యాపీగా ఉంది. ఇక ఖాళీగా ఉండడం ఎందుకు, జాబులు ఎలాగూ రావట్లేదు. నువ్వు డిగ్రీ చేయి, ఏదైనా చేయి, జాబులు అయితే లేవు. ఇక మనం ఏదో చేసుకోవాలని ఈ ఫీల్డ్లో దిగింది. అంటే మీరు ఈ రంగంలోకి రాకముందు అంటే డిగ్రీ చదివామన్నారు కదా, జాబ్ పర్పస్ ఏమైనా ప్రిపేర్ అయ్యారు? చాలా అయ్యాం, పోలీస్కి వెళ్ళాం, సెలెక్షన్ అయ్యాం, కానీ ఇక ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేక వెళ్ళలేదు. అంటే బయట జాబ్ చేయడం కంటే ఇదే బెస్ట్. పిల్లల్ని చూసుకోగలుగుతాం, ప్లస్ ఇంటిని చూసుకుంటాం, కొంచెం సేఫ్ జోన్లో ఉంటుందని ఇంటి వరకే చూసుకుంటున్నాం. మీ ఇంట్లో సపోర్ట్ అనేది ఎలా ఉంది? చాలా బాగుంది సపోర్ట్. వాళ్ళ సపోర్ట్ లేకుంటే చేయలేం కదా, సపోర్ట్ బాగుంది. సరే, మరి ఇప్పుడు మీరు ఈ రంగం అనే కాదు, ఏ రంగంలో అయినా ఉమెన్స్ అనేది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడము, ఏదో ఒక జాబ్ చేయడము, వాళ్ళ ఖర్చులు వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది కదా. మరి ఇప్పుడు మీరు ఇలా చేస్తున్నారు కదా, ఇప్పటి వాళ్ళకి ఉమెన్స్ కి మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ కాకముందైనా కానీ వాళ్ళు ఒక పని చెయ్యాలి అని అంటే ఎలా ఉండాలంటారు? పని ప్రతి ఒక్కరికి రావాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు అవసరం లేదు అని అనుకుంటే, మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం ఎంత పెద్ద జాబ్ ఉన్నా, ఎంత లో పరిస్థితి ఉన్నా కూడా ఖచ్చితంగా మన సంపాదన అనేది కావాలి. అయితేనే మనకు కొంచెం గౌరవం ఉంటుంది. ఇక మన భర్తలు తెస్తున్నారు, మనం తింటున్నాం అంటే అది కరెక్ట్ కాదు, చేసుకోవాలి. ఇక మనం ప్రతి దానికి అడగాల్సిన అవసరం లేదు. మన పిల్లలకు కూడా మనం చేయగలుగుతాం మన దగ్గర ఉంటే ఏదన్నా. ఇప్పుడు ఈ వర్క్ చేస్తున్నారు, దీంతో పాటు ఇంకేమన్నా చెయ్యాలి అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంట్లోనే చేస్తున్నారు కదా, ఇంకేదైనా షాప్ పెట్టాలి, బయట ఇంకా ఇలా చేయాలి అనేది ఉందా? ఇంట్లోనే చేయడమా? షాప్ వరకు అయితే పంపించారు ఇంట్లో వాళ్ళు, అదే జాబ్ ఫీల్డ్ అయితే పంపిస్తారు. దీన్ని తీసుకొని షాప్ పెట్టాలంటే పెట్టనివ్వరు. ఇప్పుడు మీతో పాటు ఇంకా ఎంతమంది? ఇద్దరు 4 members చేస్తాం ఇక్కడైతే. ప్రస్తుతానికి ఒక మగానికి 2 అన్నట్టు వేసుకుంటుంటాం. ఇంతకుముందు ఆదాయం నాది 0, ఇప్పుడు ఏదో ఒకటి నేను కూడా చేస్తున్నానని తృప్తి అయితే ఉంది, బాగుంది.
ఇప్పుడు మీరు ఈ నేర్చుకున్న వర్క్ని ఇంకా వేరే వాళ్ళకి నేర్పిస్తున్నారా? నేర్పించినాం కదా, నేర్పించిన వేరే వాళ్ళకు. ఎక్కడ కెరమేర్ నుండి వచ్చిర్రు, ఊట్నూరు నుండి వచ్చిర్రు, 2 బ్యాచ్లకు నేర్పించిన. 15 daysలోనే వచ్చేసింది వాళ్ళకు వర్క్. మళ్ళీ వాళ్ళు ఇక్కడ బ్లౌజులు వేసుకొని కూడా వెళ్ళారు. అంటే ఇటు మీరు ఈ వర్క్ చేసుకుంటా, నాది నేను చేసుకుంటా, వాళ్ళకి చూయించుకుంటా నేర్పించిన. ఇంట్లోనే ఎంతమంది వచ్చినా నేర్పించడానికి రెడీ. బయటకు వెళ్ళే యువతులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బయట వాళ్ళు ఉద్యోగం చేయాలి అంటే, విజయం సాధించాలి అంటే వాళ్ళు ఎట్లా ఉండాలంటారు? వాళ్ళకి ఇంట్లో సపోర్ట్ ఉంటే ఎక్కడికన్నా వెళ్ళడానికి ఏం ప్రాబ్లం లేదు. ఇంట్లో సపోర్ట్ ఉండాలి ఫస్ట్ వాళ్ళు వెళ్ళడానికి. నా పేరు ఖుదూసియా, నేను ఉట్నూరులో ఉంటా. ఆదిలాబాద్ డిస్టిక్, మండల్ ఉట్నూర్, శాంతినగర్ మా ఆడకట్టు. నేనేమో ఇంతకు ముందు మగ్గం నేర్చుకోక ముందు నేను బట్టలు స్టిచ్చింగ్ చేస్తా, బట్టలు కుడుతుండే. అయితే నా దగ్గర బాగా గిరాకీలు వస్తుండే బట్టలది. అయితే వాళ్ళు అడుగుతుండే, ఆంటీ మగ్గం ఎవరేస్తారు, మాకు మగ్గం వర్క్ వేయాలా. అప్పుడు మగ్గం గురించి నాకు ఏం ఐడియా లేకపోతుండే. అయితే నేను వాళ్ళకి అడుగుతుండే, మగ్గం అంటే ఏంది, ఎట్లా ఉంటుంది, దాని రేట్ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు ఇట్లా అన్నాడు 2000, 3000 ఇట్లా ఉంటుంది రేట్ అంటే. ఇక నా మనసులో వచ్చింది, ఇక నేనైతే బట్టలు కుడతా, ఒక జాకెట్ కుడితే 200 వస్తుంది. నేను ఈ మగ్గం వర్క్ నేర్చుకుంటే ఒక్క జాకెట్ స్టిచ్చింగ్ వేస్తే 2000, 3000 అంటే ఇంట్లో బాగా బెనిఫిట్ ఉంది. అయితే నేను అనుకున్నా, ఇక ఎవరైనా నేర్పిస్తే నేను కూడా మగం నేర్చుకుంటా. మళ్ళీ నాకేమో 3-4 పాపలు ఉన్నారు, వాళ్ళకు కూడా నేర్పిస్తే మన బిజినెస్ మంచిగా అవుతుంది అని నేను ఇట్లా ఆలోచన చేసిన. ఎక్కడైతే ఎవరు నేర్పియరు, అట్లా నేర్పిస్తే అక్కడ పోయి నేర్చుకుంటా అని ఇట్లా నాకు ఆలోచన ఉండే. ఇట్లా తెలిసింది ఐటీడీలో నేర్పిస్తుండ్రు, కేబీలో నేర్పిస్తుండ్రు మగ్గం అని. అయితే నేను పోయిన ఆడికి పోయి మా 2 పాపలది నా పేరు అందులో జాయిన్ చేసిన. అయితే మేము 3, మళ్ళీ మా ఇల్లు పక్కోళ్ళు 2, 5 పోయినాం. అయితే 1 నెల ట్రైనింగ్ తీసుకున్నాం, మాకు మగ్గం వర్క్ వచ్చేసింది. మళ్ళీ మేము 2-3 మా పాపలు, నేను ఇంకా మా పక్క తామే 4 కలిసి ఇక మేము ధైర్యం చేసుకున్నాం, ఎట్లన్నా చేసి మనం మొదలు పెట్టాలా. అయితే మేము హైదరాబాద్కి వెళ్ళి మటీరియల్ తెప్పించినాం. ఫస్ట్ ఏమో మేమే ఒకటి జాకెట్ వేసుకున్నాం, అవి నీట్గా రాలేదు. మాకు మేడం అన్నది ఇంటికాడ పోయినాక ప్రాక్టీస్ చేయాలా. అయితే ప్రాక్టీస్ చేద్దామని వర్క్ స్టార్ట్ చేసినాం. 1-2 అయితే ఫినిషింగ్ రాలేదు. దాని తర్వాత మాకు ఐడియా వచ్చింది, 3-4 కలిసి ఒకరు సపోర్ట్ చేసి మేము ముంగట వెళ్ళినాం. మళ్ళీ మాకు గ్రైక్లా మంచిగానే వచ్చింది. ఇప్పుడు మా వర్క్ బాగా ముంగట వచ్చినాం మేము. ఇప్పుడు మాకు ఒక పెళ్ళి అంటే, ఒక పెళ్ళి ఒక ఇంటి గ్రైక్ అంటే ఎట్లన్నా 10,000 కన్నా పైకి వస్తుంది, కిందికి అయితే రాదు. స్టిచ్చింగ్ మగ్గం అంటే ఒక్క పెళ్ళికు 15,000, 20,000, తక్కువ అంటే 10,000 దాకా వస్తుంది. అయితే ఇట్లా మాకు బాగా బెనిఫిట్ అవుతుంది. ఇంకా మేము బాగా ఇక ఒకరు ఇట్లా చెప్పుకుంటా మా గిరాకీ బాగా పెంచింది. ఇంకా టైం అడ్జస్ట్ చేయాలా అంటే ఇక మాది మేము 2-3 ఉన్నారు మా ఇంట్లో, మళ్ళీ పక్కకు 2 ఉన్నారు. మాకు ఇట్లా ఒకవేళ బాగా గిరాకీ వస్తే ఇక మాతోటి కాకపోతే వాళ్ళకు చెప్తాం మేము. వాళ్ళ దగ్గర ఎక్కువ వస్తే వాళ్ళు మాకు ఇస్తారు, మాకు ఎక్కువ వస్తే వాళ్ళకి ఇట్లా అడ్జస్ట్ చేస్తాం. కానీ గిరాకీ అయితే రిటర్న్ పంపించాం మేము. ఇట్లా నడుస్తుంది మాది. మా 2 పాపలు నేనంటే కలిసి పెళ్లి సీజన్లకి ఎట్లన్నా 2 లక్షల దాకా సంపాదిస్తాం. ఇప్పుడు అంటే మీ పిల్లలకి మీరు చేసే పని చాలా హెల్ప్ అవుతుంది. మీ ఇంట్లో సపోర్ట్ అనేది ఎలా ఉంది? మా ఇంట్లో సపోర్ట్ చాలా మంచిగా ఉంది. ఇప్పుడు మా 2 పాపలకు తెలుగు రాదు. అయితే వాళ్ళు ఏమన్నారు, మమ్మీ మాకు తెలుగు రాదు, మేము పోం నేర్చుకుంటాను. అయితే ఇక వాళ్ళు పోకపోతే ఎట్లా ఇక నాకు తెలుగు వస్తుంది. అయితే మా ఇంట్లో మా సార్ అన్నారు, నీ బిడ్డలకు నేర్పించాలంటే నువ్వు ముందుకు వెళ్ళాలా, నువ్వు ముందుకు వెళ్తేనే నీ బిడ్డల్ని వెనకాస్తారు. నా 40 సంవత్సరాలు ఉంది. ఈ ఏజ్లో నేను నేర్చుకుంటానికి పోతే అక్కడ ప్రిన్సిపల్ కూడా వాళ్ళ స్టూడెంట్కు అన్నాడు, ఈ ఆంటీ 40 ఏజ్ది ఉండి మీ తోటి పోటీ చేస్తుంది. అయితే ఇది మీ ఏజ్లో వచ్చి మీ బరాబర్ వచ్చి నేర్చుకుంటుంది. అయితే ఇట్లా అంటే అక్కడ వాళ్ళు స్టూడెంట్ అనాలా, ఇలా ఆంటీది ఇది లేదు, పెద్ద పని ఆంటీది లేదు, అంకుల్ది ఉంది, అంకుల్ ఇక్కడ పంపిస్తుండు. అయితే ఆంటీ వచ్చింది. ఇట్లా ఇంట్లో సపోర్ట్ ఉండే, నా కొడుకుది మా హస్బెండ్ది సపోర్ట్ ఉంటేనే మేము వెళ్ళినాం. 1 month ట్రైనింగ్గా సక్సెస్ అయినాం. ఇప్పుడు మేము
అంటే ఇప్పుడు మీరు ఈ మగ్గం వర్క్ చేస్తూ ఆ బ్లౌజులు మీరే కుడతారు ఇక? అవును, నేనే కుడతా. మా పాపలు ముగ్గురు వర్క్ వేస్తారు, నేను స్టిచ్చింగ్ చేస్తా. ముగ్గురు పాపలు వర్క్ చేస్తారు. వర్క్ ముగ్గురు నేర్చుకున్నాం. అయితే ఇద్దరు పాపలు నేను నేర్చుకున్నా. ఇంటికి వచ్చిన తర్వాత వర్క్ మేము చేస్తున్నాం కదా, మా చేతి కింద మా ఇద్దరు చిన్న పాపలు కూడా నేర్చుకున్నారు, చూస్తూ నేర్చుకున్నారు. మాకు ట్రైనింగ్కు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది. 2 బ్యాచ్ నడిపిస్తున్నాం మేము. ట్రైనింగ్ కూడా ఇచ్చినాం 30 మందికి 2 ట్రైనింగ్ నేర్పించి, అది డోక్రాలోని స్కీమ్ ఉండే, వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇప్పించినాం. స్టార్ట్ చేసేటప్పుడు అంటే అనుకున్నారా మేము మరి ముందటికి వెళ్ళాము అనేది? ఉండే కాన్ఫిడెంట్ ఉండే, మేము నేర్చుకుంటాం, మాకు వస్తుంది. ఇట్లా పట్టుదల ఉంటేనే ఏదైనా పని నేర్చుకుంటారు. నాతోటి కాదు ఇది అంటే కాదు. ఇంతకు ముందు వచ్చి అడుగుతుండే కదా, ఎందుకంటే నేను బట్టలు కుడుతుండే కదా, అందుకే నాకు ఐడియా ఉండే ఇలా మనం సక్సెస్ అవుతారా అని. ఎంత ఖర్చు పెట్టారు? స్టార్టింగ్ లో మేము 10,000ది మెటీరియల్ తెప్పించినాం. మళ్ళా 2 స్టాండ్లు మగ్గం స్టాంప్ తెప్పించినాం. 1, 2 అయితే బాగా తక్కువ రేట్కి వేసి ఇచ్చినాం. 2,000, 3,000ది జాకెట్ 1,000 రూపాయలు కూడా వేసినాం. అట్లా వేసి మళ్ళా ఒకరు చెప్పి వాళ్ళు అందరికి ఫోన్ నంబర్ ఇచ్చుడు, ఇట్లా మేము వేస్తాం మగ్గం వర్క్. మళ్ళీ ఇట్లా ఎంబ్రాయిడరీ షాప్ లో ఉంటారు, వాళ్ళకు చెప్పిన మేము మగ్గం వర్క్ వేస్తాం, అయితే మీరు ఎంబ్రాయిడింగ్ మీరు చేసి నా మగ్గం వర్క్ మాకు ఇవ్వండి, మేము మీకు ఏమైనా బెనిఫిట్ ఇస్తామంటే వాళ్ళు కూడా ఇస్తారు మాకు. ఇప్పుడు ఎట్లా ఉంది ఈ కాలంలో, ఒక్కరు చేయాలా అందరు ఒక్క మీద అందరు బతకాలా అంటే అయితలేదు. ముందు అయితే ఇట్లా ఉండే, మా క్యాస్ట్లో బయటకు వెళ్ళి ఫోన్ ఇవ్వకపోతుండే. మళ్ళా ఇట్లా వర్క్ చేస్తాం ఇంట్లో ఉండి అంటే కూడా అద్దు, మేము ఆడోళ్ళది తినం, ఇట్లా ఫీలింగ్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఎట్లా నడుస్తుంది అంటే, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఒక్కరు చేసి అందరు బతకాలంటే కష్టం అని. ఇక ఇంట్లో కూర్చుంటే ఏమైనా చేస్తా అంటే ఇంట్లో వర్క్ చేయొచ్చు అని ఒప్పుకున్నారు. ఇప్పుడు మీ పిల్లలు ఏం చదువుకున్నారు ఇప్పుడు ఈ వర్కే కాకుండా? మా పిల్లలు ఒక ఆమె 10th అయింది, ఒక ఆమె ఏమో మా అలీం కోర్స్ అని ఉంటుంది అది చేసింది, మళ్ళీ ఇప్పుడు డిగ్రీ చేస్తుంది. చదువుకుంటుండ్రు. కానీ మా దాంట్లో ఎక్కువ ఏముంటది అంటే ఇంట్లో కూర్చుంటే ఎగ్జామ్స్ ఇస్తారు, కాలేజ్కు పోరు. అట్లా అమ్మాయిలకు ఎట్లా ఈ కాలంలో చదువు ఇంపార్టెంట్ అంటారా లేదంటారా? ఇంపార్టెంట్ అంటారు, కానీ వాళ్ళకు ఉన్నాయి చదువుడు ఇష్టం. కానీ ఇక అది కూడా ఇది కూడా చేస్తుండ్రు. ఇక మాకు ఎట్లా ఎంత చదివినా మాకు జాబ్లు అయితే ఎక్కువ జాబులు వచ్చినా రాకున్నా వాళ్ళకి చదువు అయితే ఉండాలా అని చదివిస్తున్నాం. మొత్తానికైతే మీరు చేసే వర్క్ వల్ల పిల్లలకి వెళ్ళిపోతుందంట. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఇలా సంపాదించి పిల్లలకు ఖర్చు పెడుతుంటే? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎవరు అడగకుండా మన పైసలు మన పనికి వస్తుంది ఇట్లా అని బాగా సంతోషంగా ఖుషి అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా బిడ్డలు పుట్టినప్పుడు అయితే అయ్యో నాకు 4 బిడ్డలు ఉన్నారు ఎట్లా అవుతుంది ఏమో అని బాగా భయం ఉండే. ఇప్పుడేమో మా బిడ్డలు వర్క్ చేస్తున్నారు, పైసలు సంపాదిస్తున్నారు, అయితే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. అయ్యో ఇంకా 2 బిడ్డలు ఇంకొక 2 ఉంటే ఇంకా వర్క్ చేసుకునే వాళ్ళు అనిపిస్తుంది. ఫ్యూచర్ లో ఇంకేమన్నా చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు ఇది చేస్తున్నారు, చేస్తున్నారు. ఇక ఇదే మంచిగా నడుస్తూ చాలా ఇట్లా అనిపిస్తుంది. అయినా ఏదైనా ట్రైనింగ్ ఎక్కడైనా ఉంది అంటే అది ఏమో హ్యాండ్ బ్యాగ్ తయారు చేసుడు ఏమో ట్రైనింగ్ ఇట్లా వస్తుంది అని అంటే అక్కడ అట్లా పిలిచిండ్రు. అయితే ఆడ పోయి వచ్చినాం మేము. అవి జూట్ బ్యాగులు అవి ఏమేమో నేర్పిస్తారట. అయితే రాపిచ్చి వచ్చినాం పేరు. ఇక ట్రైనింగ్ వస్తే చెప్తా అన్నారు వాళ్ళు. పిల్లలకు అన్ని రకాలుగా అన్ని నేర్పించి ఉండాలా. ఇక ఆడపిల్లలకి ఎట్లా ఏ టైం ఎట్లా వస్తుందో తెలియదు, అన్ని నేర్చుకొని ఓనర్ చేతిలో ఉండాలా అని ఇట్లా ఆలోచన ఉంది. అంటే రేపు ఏ కష్టం వచ్చినా కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండాలా. నా పేరు గీతాంజలి, నేను బీటెక్ చేసిన. ఒక్కొక్కరు చేస్తే ఆ వర్క్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అదే అందరం కలిసి చేస్తే తొందర అయిపోతుంది. మళ్ళీ కస్టమర్స్కి కూడా తొందర మనం అందియచ్చు. ఇట్లా వర్క్ బాగానే ఉంది, కలిసి చేస్తే బాగుంది. బీటెక్ చేశారు కదా, అంటే జాబ్ పర్పస్ కూడా ప్రయత్నం చేసి ఉన్నారా? చేసినాం, నాకు జాబ్ కూడా వచ్చినాయి. కాకపోతే పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి వాళ్ళని వదిలిపెట్టి జాబ్కి వెళ్ళరాదు. అదే మనం ఇంట్లోనే ఉండి చేసుకునే వరకు బాగుంటుంది కాబట్టి మగ్గం వరకు నాకు సూటబులే ఉంది. అంటే ఇప్పటి యువత ఈ వర్క్ లో రావచ్చు అంటారా? రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు, షాప్ కూడా రన్ చేయొచ్చు. వాళ్ళు ఎంత ముందటికన్నా వెళ్ళాలనుకుంటే దీనివల్ల లాభం బాగానే ఉంది. ఇప్పుడు మగ్గం వర్క్ అన్నట్టే కాదు, దీన్నే మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తే
దీంట్లో కొన్ని కుట్లు వేరే వస్తాయి. ముందట బ్లౌజ్ స్టైల్ మారినా కూడా వాళ్ళు ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళొచ్చు. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అందులో, ఇట్లా బీటెక్ చేసి డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అక్కడ జాబ్లో వదిలేసి బిజినెస్ కదా ఇది. అవునవును. బిజినెస్లో మనం ఎంత అనుకుంటే అంత లాభం తెచ్చుకోవచ్చు. అట్లా మంత్లీ 5 lakhs 6 lakhs కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. దీనివల్ల లాభం ఏమున్నది, నష్టం ఏం లేదు. మొత్తానికైతే సంతోషంగా ఉన్నాం మేడం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.